ఇప్పుడు ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు రేపు గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా జరగగానే ఇంకేముంది కక్ష సాధింపు అన్నటువంటి పాయింట్ వస్తుంది కదా, రాయొచ్చు తప్పలేదు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు రాయడంలో తప్పే ఉంది. కానీ తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడన్నా కక్ష సాధింపులని రాశారా? వీళ్ళు సచ్చినా రాయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రాలో రోజు కూడా వైసీపీ వాళ్ళు అక్కడ ఆక్రమించుకున్నారు, ఇక్కడ ఆక్రమించుకున్నారు. అక్కడ ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్య తగవలు ఈ గొడవలైనా సరే వైసీపీకి సంబంధించిన సానుభూతి పరుడు ఆక్రమించుకున్నాడని కూడా రాసుకొస్తారు. ఎందుకంటే కార్యకర్త కానప్పుడు సానుభూతి పరుడు అన్నటువంటి పేరుతో కూడా రాసుకొస్తారు. కానీ తెలంగాణలో ఏదైతే మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి సంబంధించి ఏకంగా చెరువులో కాలేజీనే కట్టేశారు, అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అలాంటి కాలేజీ కట్టారని కానీ అది బీఆర్ఎస్ వాళ్ళది, అక్రమంగా కట్టారని కానీ అది అన్యాయం అని కానీ ఎప్పుడన్నా రాశారా? ఎప్పుడైనా దాని మీద నా రచ్చ చేశారా? ఆంధ్రప్రదేశ్లో అయితే జరుగుతుంది, అక్కడ అది రాయాల. ఎందుకంటే కేసీఆర్ అంటే చుచ్చుబాడుతుంది కాబట్టి అయిపోయింది. ఇప్పుడు రేవంత్ అధికారంలోకి వచ్చారు. తాజాగా అక్కడ ఎవరో కంప్లైంట్ చేశారు కాబట్టి దాన్ని కూల్చేపించారు డైరెక్ట్గా. మరి ఇప్పుడు రేవంత్ కూల్చివేతలు ప్రారంభించారు, బీఆర్ఎస్ వాళ్ళ మీద కక్ష సాధింపని ఏమన్నా రాస్తారా? రాయరు. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళకి కావాలి, కాంగ్రెస్ వాళ్ళకి కావాలి, ఇద్దరితో అవసరం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కూడా రాస్తారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి. ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి దాంట్లో కూడా ఒకటే కోణంలోనే ఉంటుంది. ఆంధ్ర తెలంగాణలో మీడియా పాత్రకి సాక్ష్యంగా నిలవబోతోంది ప్రస్తుతం మల్కాజ్గిరి దగ్గర కూల్చివేతలకు సంబంధించిన అంశం.